ఈ పున్నమి వెన్నెల ఈనాడు ఆనాడు ఒకే వెన్నెల ఈ వెన్నెల ఈ పున్నమి వెన్నెల ఈ వెన్నెల ఈ పున్నమి వెన్నెల ఈనాడు ఆనాడు ఒకే వెన్నెల ఈ వెన్నెల ఈ ఫారెన్ వచ్చిన దగ్గర నుంచి బాగా పాడుతున్నారు అప్పలస్వామి. నా పేరు అప్పలస్వామి కాదు, రాజమాను. ఇదేమిట్రా రాజమాను? మాను మోకలు తప్ప మంచి పేరు దొరకలేదా? ఇళయరాజా నుంచి రాజాని తీసుకొని, రెహమాను నుంచి మానుని తీసుకొని రెంటిని కలిపి రాజమానునయ్యాను. బాబు గారు పేరు మార్చి ప్రయోజనం లేదు, నేను వచ్చాను కదా, ట్యూన్ మార్చండి. ఎందుకు నవ్వావు? నువ్వు శృతి లేకుండా పాడినందుకు. శృత్య? ఎవరు నువ్వు? బాబు గారు ఇన్న బామర్ది బామర్దే నా అసిస్టెంట్ బాబు గారు. వంటవాడు శృతి గురించి మాట్లాడడం. మీకు ఇష్టం లేకపోతే ఒక్క మాట చెప్పండి, వెంటనే పంపించేస్తాను. ఇష్టం లేదంటే వెళ్ళి బామర్ది. వాడు నవ్వటం నచ్చలా. ఇదేంటండి? శృతి గురించి మాట్లాడతావా? మ్యూజిక్ గురించి నాకే బాబు గారు, చెప్తావా? బాబు ఇదేదో గారు, తెలుసా? గిటార్ cool down, పట్టుకో. cool down. ఏదో పాట పాడు చూద్దాం. బాబు గారు మీరు లిస్ట్ లో వస్తారు. లిస్ట్ బాబు గారు గురించి నాకు దిగలేదు. ఇప్పుడు వీడు పాడలేదు, జడ్జితో చెప్పి గెట్ అవుట్ లిస్ట్ చేరుస్తా. మీకు పట్టిన సరే నేను ఆపలేను. ఏమన్నా? అదే ఏ యాక్టర్ పాట కావాలని అడుగుతున్నాను. ఎక్కడైనా పర్వాలేదు, వీడిని పాడమను లేదా? నీ జడ్జి అంకుల్ వచ్చారా? ఎవరది? నేను బాబాయ్. లే పైకి. ఫారెన్ నుంచి ఎప్పుడొచ్చావు? పొద్దునే బాబాయ్. కాబోయే అల్లుడు నా కాళ్ళ మీద పడతావేంటయా? ఇప్పుడు మాట అన్నారే అందుకే. ఎవరేమనుకున్నా సరే మా తారకి నువ్వే కాబోయే భర్తవే. థ్యాంక్ యూ బాబాయ్. అలా షాక్ అయ్యావంటే ఏమైంది నీకు? తారా తారా ఎక్కడ కనెక్షన్ ఇవ్వడానికి వైర్ కట్ చేస్తున్నావు? కనెక్షన్ ఇవ్వడానికి కాదు, కనెక్షన్ పీకడానికి. పీకడానికా? ఏం అర్థం కావట్లేదే. అదిగో. ఏది? అదే ఇదిగోమ్మా ఆ టైమర్ ఇవ్వు. టైమరు ఇదేనా? ఎందుకు అలారం పెట్టానుగా? అయినా నీకు అలారం ఉంటాను నేనున్నాను కదా. ఇదెందుకు? 8:30 దాకా పడుకుంటావా? పొద్దున్న 7 గంటలకి జడ్జి డార్జిలింగ్ వెళ్తున్నారు తెలుసు కదా. అందుకేక కారు వచ్చిందన్నారు. ఆయన కారు కింద పెట్టడానికి టైం బాంబ్ సెట్ చేస్తున్నారు. బాంబా? మరి కాల్చి కదా చంపేది? చంపడమే నా వృత్తి. ఎలా చంపితే? కరెక్టే, నువ్వు కరెక్ట్ గానే మాట్లాడుతున్నావు. అవును, ఏదో ఆపరేషన్ చేస్తున్నట్టు చేతులు గ్లౌజులు తొడుక్కున్నావేంటి? వేలు ముద్రలు పడతాయి కదా. తెలివైన వాడివేనయ్యా. అది సరే, ఇప్పటి వరకు ఇవన్నీ నేను అందించాను కదా, నా వేలు ముద్రలు పడి ఉంటాయి కదా. రే, ఈ బాంబు ఎవరు పెట్టారో తెలియాలి కదా. లేచురా. అంటే ఇప్పుడు నువ్వు పెట్టబోయే బాంబు నేను పెట్టినట్ట? అయ్యో, పడుకున్నోడిని పడుకోకుండా వచ్చి మరీ ఇరుక్కున్నారు కదరా నాయనా. రే, అరగంట నుంచి నేను వెయిట్ చేస్తుంటే అప్పుడే ఒక్కడే నీలో నువ్వు కొనుక్కుంటున్నావేంటి? చచ్చిపోతున్నాయ్యా. నేను కారు కింద ఉంటాను, నువ్వు నా వెనకాలే వచ్చి అటువైపు ఎవరైనా వస్తుంటే చూసి నాకు సిగ్నల్ ఇవ్వాలి. తప్పు చేసావు చంపేస్తాను. అని కానీ బాబు. బోతలకి అక్కడి నుంచి అంటే వీడు ఉడతల్ని మిడతల్ని మించిపోయి దూకుతున్నాడే. అవి వీడు జంపులు చూసి పోటీకి వచ్చాడేమో అనుకుని సూసైడ్ చేసుకుంటారేమో. ఇంకా ఇక్కడ ఉంటే మన పరి జింగిరి జింగిరే. जल्दी करो, बिल्डिंग এর ভিতরে থেকে আওয়াজ আসছে, जल्दी करो, रोडे जाओ, जल्दी करो। सर, सारा काम हो गया है, सब कुछ ठीक ठाक है। బాంబు వాడేస్తాడు, నేను దొరికిపోతాను. జడ్జితో పాటు ఎంతమంది చావబోతున్నారు బాబాయ్. నేను ఇప్పుడు ఏం చేశానమ్మా? తను వచ్చి అడిగితే నేను కనపడలేదని చెప్పు. ఇప్పుడు ఎవరొస్తే? అదేనయ్యా రాజమ్మన్ లూసు. నీ వెళ్ళి దాక్కుంటాను. పోయి దాక్కుంటావు?
అదిగో బస్సు కింద తక్కుంటాను. అయ్యో ఈ పిల్ల కూడా అక్కడికి వెళ్తుంది నాయన. పంప మునిగి పోతురు. నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? ఆ అమ్మాయి నేనే పంపించానని నన్ను తప్పుతాడు కదయ్యా. జడ్జి గారు రేపు పోతున్నారు కదండి, మేకాలు చూపెట్టమని అడిగాటండి. పాపం మా బావకి చేయడం చేతకాక ఈ ఏలప్పుడు వచ్చి నేర్పించమని గొడవ పెడుతున్నానండి. చేతులకు దెబ్బలు తగిలితే గ్లౌజులు వేసుకున్నానని అబద్ధం చెప్పినా వదలడం లేదండి. దాంతో బయటకు వచ్చి ఇది ఇక్కడ ఉంది కదండి కింద దాక్కున్నానండి. మీకు అడ్డపడిపోయానండి. నువ్వు భయపడకు, నేను నిన్ను కాపాడతాను. ఓకే? లోపలికి దూరి ఇద్దరు ఏం చేస్తున్నట్టు? బెనర్జీ, ఎవరు మీరా? ఎవరు? నా ఉడ్బి తారా వచ్చింది. అబ్బే రాలేదు రాలేదు. వచ్చిందా రాలేదా? వచ్చింది బాబు గారు. వచ్చి ఎక్కడికి వెళ్ళింది? వచ్చి ఇలా నడుచుకుంటూ అలా వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయింది. ఎందుకు ఇలా నడుచుకుంటూ అలా వెళ్ళింది? పాపం ఏం కష్టం వచ్చిందో అలా వెళ్ళిపోయింది. తిన్నగా వెళ్ళొచ్చు కదా. ఏమో నాకేం తెలుసు. హలో హలో బేబీ. ఏంటి బే? ఇంకా నువ్వు అరవలేదేంటి? నేనెందుకు కరవాలి? లోపల ఎవరు లేరా? ఎవరూ లేరే. ఎక్కడికి పోయాడబ్బా? ఎవరిని వెతుకుతున్నావు? నేను నా బామ్మద్దును ఎత్తుకుంటున్నానమ్మా. సర్లేమ్మా, అటువైపు వెళ్ళి చూసుకుంటా. బామ్మర్ది, అయ్యి బాబాయ్, అదేంటమ్మా ఇటువైపు కూడా నువ్వే వస్తున్నావు? నువ్వు రెండు పక్కన ఉన్నావు కదా. నేను చుట్టూ తిరిగి వచ్చానమ్మా. నేను దుల్లుతూ వచ్చానయ్యా. అది నీకు అలవాటేగా. మీరు ఆ పిల్లని ఎత్తుకుంటూ వెళ్ళినప్పుడు ఆ రాస్కెల్ గడి కనిపించాడా? ఏ రాసుకేలు? అంట్ల వెదవా, ముందరష్ట వెదవా, ముష్టెత్తుకునే వెదవా, నా బామర్ది రాస్కెల్ అండి. నువ్వు నీ బామ్మర్దిని వెతుకుతున్నావు, నేను నా భామని వెతుకుతున్నాను. మీరెందుకు వెతుకుతున్నారు? నా టాలెంట్ చూపించడానికి. అరే నీ టాలెంట్ చూపించడానికి ఒక వేళాపాడ లేదురా పుండాకోరు, దగులుబాజీ, దరిద్ర నీచకబే. ఎవరినిరా నువ్వు తిట్టేది? మా బామర్ది తెచ్చుకుంటున్నానండి. ఓహో, విన్నావా మీ బావ నన్ను ఎలా తిడుతున్నాడో? పర్లేదండి, బావే కదండి. కంపోజ్ చేసిన ఒక డ్యూయట్ సాంగ్ ని తనకు పాడి వినిపిద్దాం ట్రై చేస్తుంటే మిస్ అవుతోందిరా. ఇవాళ కాకపోతే రేపు వాయిస్ వినిపించండి. తను విన్నా వినకపోయినా నువ్వు వినాలి. ఎక్కడున్నావు? కింద ఉన్నాను. ఏం చేసావు? సెట్ చేశాను. దేన్ని? బాంబుని. చేసేసావా? ఏ గ్యాప్ లో సెట్ చేసావురా? ఏ గ్యాప్ లో సెట్ చేస్తే నీకెందుకురా? అంట్ల వెధవా, ముదనష్టపు వెధవా, ముష్టెత్తుకునే వెధవా, ఎవరి ప్రాణాలు ఎవరు తీస్తారో చూడరా. సరే వెళ్దామా? వెళ్దాం. అమ్మా అంటించాడే. ఇక్కడ వద్దురో, రేపు లాంగ్ షాట్ లో చూద్దాం ఎలా పెరుగుతుంది. అశోక 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 ఏంటైనా ఇది? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? 8:30 కదా పేలేదు. ఎప్పుడు పేలుతుందో అన్నది కాదు ముఖ్యం, ఎంతమంది చావబోతున్నారు అన్నది ముఖ్యం. రానాయన సకుటుంబ సపరివారంగా ఎంతమంది చచ్చిపోబోతున్నారు చూద్దుగా రానాయన. ఆ కుటుంబాన్ని చూడు. టీనేజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ అందరూ ఎక్కుతున్నారు. తొందరగా రండి. వాళ్ళేం పాపం చేశారయ్యా? చూసావా, నువ్వే భరించలేక ఎలా ఏడుస్తున్నావు? ఇదేంటి ఏడు పాప సడన్ గా నవ్వుతున్నావు? జడ్జి జడ్జి ఎక్కుతున్నాడని సంతోషపడుతున్నావా? కుటుంబం అంతా ఎక్కారు కదయ్యా. అది ఆయన తలరాత, కుటుంబంతో పాటు పోవాలనుంది. ఇంత ఘోరమైన విషయాన్ని ఎంత కూల్ గా చెప్తున్నావయ్యా? అయ్యో, దీన్ని డార్జిలింగ్ కూడా తీసుకొచ్చి వాయిస్తావా? అవును, అందుకే. అయ్యో, ఆ సౌండ్ వింటే నా తలకాయ బద్దలైపోతుంది. నేనెక్కడికి వెళ్ళినా సరే దీంతోనే నా బతుకైనా చావైనా. చావుపోయే ముందు సిగ్నల్స్ వస్తాయంటారు. ఆ కుటుంబాన్ని మొత్తానికి తెలిసిందయ్యా. ఏడి బెనర్జీ ఏమయ్యాడు? నన్ను పిలుస్తున్నారు. ఇదేంటి? అయ్యో ఇదిగో ఇక్కడ నన్ను కూడా ఇరికించాలనుకున్నావా? అది నీ వల్ల కాదు, నేను ఇక్కడ లేను. అయ్యో నా గొయ్యి నేనే దోగురా. నేను రాను బాబు. ఆ గోలేంటి అన్ని సర్దారుగా? మా బావను కూడా మీతో తీసుకెళ్ళడానికి పిలిచారండి. గుడ్ ఐడియా. రే బెనర్జీ, నువ్వు రావచ్చుగా. నన్ను పిలిచింది ఊరికి తీసుకెళ్ళడానికి కాదా? నువ్వెందుకు గుర్తు చేసావురా? కారపొడి, మసాలా పొడి అన్ని సవ్యంగా సర్దావని అడగడానికి నిన్ను పిలిచింది. సర్దావా? సర్దానమ్మా, సర్దాను. ఈ విషయం అక్కడ ఉన్నప్పుడు అడగొచ్చు కదా, ఇక్కడ పిలిచి అడగాల? నేను వెళ్ళిపోతా. ఏరా, అమ్మ పిలుస్తోందా? నువ్వెప్పుడు మాతోనే ఉంటావు కదరా, రా అందరం కలిసిపోదాం. అయ్యా
అన్ని చోట్లకి అందరం కలిసి వెళ్దామంటే ఎలా కుదురుతుందయ్యా? అక్కడ వంట చేయడానికి మనుషులు ఉంటారు, వడ్డించే మనుషులు ఉండద్దు. ఉంటే కదా. వంటలు రుచిగా ఉండాలి. అయ్యో, అందరూ నాన్ సింక్ లో మాట్లాడుతున్నారేంటి? ఎక్కరా బస్సులో? అయ్యా, నేను ఇంకా బట్టలు కూడా సర్దుకోలేదండి. పెట్టండి. ఇంతసేపు లోపల సర్దుకుంది నీ బట్టలు కదా? అన్ని నీ బట్టలే బావా. ఏంట్రా మాస్టర్ ప్లాన్? అయ్యా, మరిగిపోతున్నాయి. ఏంటి లోపల? పాలు కాదు, వెన్న కాదు, నెయ్యి కాదు, ఏదో ఒకటి. అన్ని పనులు పూర్తి చేసుకుని ఏ బస్సులో ఆరో పట్టుకొని వచ్చేస్తాను. మీరు వెళ్ళండి అయ్యా. ఈ మరటాలు కరటాలు నీ బామ్మ చూసుకుంటాడు, వాడు నీకన్నా మేధావి. అది తెలుసు బాబు, నాకు అది తెలుసు నాయనా. వెళ్ళరా బావా. ఇంకెక్కడికి వస్తాను నాయన, ఇంకెక్కడికి వస్తాను బాబు. పోలీస్, ఇంత మంచి అవకాశం మళ్ళీ మనకు రాదు. సారీ సార్, వచ్చే దారిలో యాక్సిడెంట్ అయితేను. పర్వాలేదు, అన్ని అరేంజ్మెంట్స్ కరెక్ట్ గా చేశారు. నేను రావటం కాస్త ఆలస్యమైనా మీరు వెళ్ళిపోయి ఉండేవారు. ఇప్పుడు మాత్రం నువ్వు ఇక్కడ ఎందుకు నుంచున్నావు? పో లోపలికి. అయ్యా, బతికించారు. అయ్యో, బస్సు లోపలికి వెళ్ళమంటున్నారు బావా. నువ్వు వెళ్తున్నావా? గోవిందు నీళ్ళ కాని మర్చిపోయి తీసుకురావా? ఐదుగో తెత్తానండి, తెత్తా. సెక్యూరిటీ చెక్కోనాయ్ సార్, గాడి को बराबर చెక్ కరేచో. మార్నింగ్ మే థరోగా చెక్ చేశాను సార్. చెక్ చేయటం వల్ల అలా పేలుతున్నాయి. సార్, యువర్ కాన్వాయ్ ఇస్ రెడీ. సేఫ్ జర్నీ సార్. థ్యాంక్ యూ. రేయ్, ఏంటి? రేయ్, కమిషనర్ గారా? తెలిసే పిలుస్తున్నాను సార్. సార్ రండి సార్, నా మాట రండి సార్. ఇంకా ఎంత దూరం తీసుకెళ్తావరా? సార్, నా పరిస్థితి అయోమయంగా ఉంది. కక్కలేకపోతున్నాను, మింగలేకపోతున్నాను. మింగదులే, కక్కు. చెప్తాను సార్, ఈ విషయం మన మధ్యనే ఉండాలి. నేను చెప్పాను, ఎవరికి చెప్పకండి. ఇక్కడ గోవిందా. ఏంటిదో బా అన్నావు? బాగా అన్నానా? అనే ఉంటాను దరిద్రుండి. అయ్యా, బాగా ఆకలిస్తుంది, 10 రూపాయలు ఉంటే ఇవ్వండి. ఊస్తారేంటి సార్? ముష్టి కోసం నన్ను పిలుస్తావురా? జడ్జి గారి మనిషి ఊరుకుంటున్నాను. మనవాళ్ళే కదా అని అందరం క్షేమంగా వెళ్ళొద్దాం. ఏది దేవుణ్ణి వేడుకోండి. పోయే ముందు ఎంత బాగుందో. అయిందా? పేలిందంటే చప్పట్లు కొడుతున్నారేంటి? అయ్యో, సినిమాలు కూడా బాంబుల సినిమాలు వేస్తారంటే, ఏదైనా భక్తి సినిమాలు వేయొచ్చు కదా అయ్యా బాబు. తిరుపతి వెళ్తున్నావా భక్తి సినిమాలు వేయడానికి? నోరు మూసుకొని కూర్చో. భక్తికి ముక్తికి లింక్ ఉంది నాయన. దేవుడా, పెట్టిన వాడి చేతనే తీయిస్తున్నావే, ఎంత దయామయుడు అయ్యా. ఆపండి ఆపండి ఆపండి, బస్సు ఆపండి. పోలీసు హార్న్ కొడుతున్నారు, బస్సు ఆపండి. హార్న్ కొట్టి బస్సు ఆపంటారయ్యా, ఆపండి అయ్యా. రండి సార్, రండి రండి రండి. ఏంటి కమిషనర్, బస్ ఎందుకు ఆపారు? అంతా యూజ్లెస్ ఫెలో ఈ బెనర్జీ వల్లే. నా వల్ల? వీడి బావమరికి చెప్పాడు కనుక సరిపోయింది. పెట్టింది వాడే కదండి. మొబైలైజర్ వదిలేసి వచ్చింది వాడా నువ్వా? మొబైలైజరా? మరి పక్కనే ఉన్నావు, నువ్వు గుర్తు చేయకలా? పెట్టింది తీయటానికి కదా వచ్చింది. ఏమిటది? అది రేయ్, రారా ఇలా. గోవిందా రెడీ. రేయ్, పెట్టిందేమిటి? ఏమిటే చెప్పరా? లేదు సార్, నేను మర్చిపోయింది తీసుకొచ్చారా అని అడిగా. అదే తీసుకొచ్చేసారు కదా. అయ్యో అయ్యో, ఇది కూడా అమ్మగారండి. నీ మేలు మర్చిపోలేనురా. అక్కడ విపరీతమైన చలిట. ఇది లేదనుకో పైకి వెళ్ళిపోయేదాన్నే. ఇప్పుడు మాత్రం ఏంటి, పోకుండా ఉంటావా? మీ ఎంక్వైరీ బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. వెళ్ళిపోతున్నారుగా? క్షేమంగా వెళ్ళి చేరుకో. ఒరే గోవిందు, గోవిందు, నువ్వు రావచ్చుగా. అమ్మమ్మ, వాడిని కూడా రమ్మనండి, వాడు ఉంటే తోడుగా ఉంటాడు, మనందరం కలిసిపోవచ్చు. అయ్యో, ఇంట్లో ఏడ పనులు ఆడనే ఆగిపోయాయి. నేను ఇక్కడ అందరం కలిసి పని చేసుకోవచ్చు. నువ్వు డార్జిలింగ్ చూడలేదు కదా? డార్జిలింగ్ నేను ఎడిగా చూస్తాలే బాబా, ఈ బస్సులో కూడా చూడలేదు కదా. ఇంట్లో కూర్చోవచ్చు రావయ్యా. అందరూ చెప్పండి, మళ్ళీ లేత రాడురా బాబు. జాలీగా ఉంటుంది, నువ్వు రా. నేను రానండి. మీరు కూడా చెప్పండి అయ్యగారు. లోపలికి పో. అది అయ్యగారు కూడా చెప్పారు. రారా బామర్ది, ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరం కలిసే పోదాం నందనందనా. భయం పోయిందా? మాతో పాటు నువ్వు చావబోతున్నప్పుడు మేమెందుకు భయపడ్డాం? వీళ్ళకి పని బాట లేదు, ఏది మాట్లాడినా తప్పట్లు కొట్టుకుంటూ కూర్చుంటారు. నా మాట విను, ఇప్పటికీ మించిపోయింది లేదు. చిట్ట చివరిగా నీకు ఛాన్స్ ఇస్తాను. నాకు నువ్వు ఏదో విధంగా అరిచో గిరిచో బండి ఆపేసి కిందన్న బాంబు తీసి నీ సంచిలో పెట్టుకుని ఊరు వదిలిపెట్టి పారిపో. ప్రాణాల మీద ఆశ ఉంటే. నాకు నా ప్రాణాల గురించి భయం లేదు. మరి జడ్జి ప్రాణాలే ముఖ్యం. ఏండి, టైం ఎంత అయిందండి? 8:30 అయిందిరా.
ఇంద్రరా! ఏంటిది? ఆకాశంలో నారదుడు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చామా? వీళ్ళెవరు? మన బ్యాచేనా? రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పనట్టు వీళ్ళు కూడా వస్తున్నారా? అమ్మో, ఈవిడెవరు? ఆహా, స్వర్గంలో కూడా మేకప్ వేసుకోవడం మానలేదు కదా. వీడెవడు? గిటార్ గాడా? స్వర్గంలో అయినా వీడికి ఒక ఛాన్స్ ఉన్నాయా పాపం? ఏంటంకుల్ ఎలా ఉన్నారు? ఇలా శవంలా పడున్నాను. మిమ్మల్ని కాపాడటం కోసం నానా తెప్పలో పడ్డాను. ఏదో మైకల్లో ఉన్నాం అనుకున్నాం, ఇలా పిచ్చుడు అవుతాం అనుకోలేదు. ఏంటా పిచ్చివాగుడు? మేం కాదు వాగేది, నువ్వే వాగుతున్నావు. ఓకేనే, కాస్త స్పృహలోకనే వచ్చాడు. మైకమా? నిన్నటి నుంచి మైకల్లోనే పడున్నావు. బస్సు పేలు నేను చచ్చిపోలేదా? టైర్ పేలితే ఎవరైనా చస్తారా? టైర్ పేలిందా? అయితే ఇది స్వర్గం కాదా? అది నీ ఊహ. లేదా అయ్యారు కరచు సరే, బాంబు పేలలేదా? టైర్ మార్చేటప్పుడు బాంబుని తీసేశాను. ఎందుకమ్మా? లోపల నేనున్నాను కదా, ఉండి సాధించాల్సింది ఇంకా చాలా ఉంది ముద్దు. ఇప్పట్లో పేలదగా? ఎప్పుడు పేలుతుంది, ఎలా పేలుతుందని ఎవ్వరికీ తెలియదు. కానీ పేలాల్సిన సమయంలో కరెక్ట్ గా పేలుతుంది. ఆ జడ్జ్ డార్జిలింగ్ లోనే అవుతాడు బాబా. ఢమాల్. ఇక్కడ నుంచి మనం విజిట్ చేసిన ప్లేస్ 34 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది సార్. అక్కడున్న లోకల్ పోలీసులు మన ఎంక్వైరీకి మాక్సిమం సపోర్ట్ చేస్తారు. సార్, వీళ్ళందరూ పక్కనే ఉండే కొండ ప్రాంత వాసులు. వీళ్ల వర్గానికి సంబంధించిన వాళ్లే దాదాపు 20 మంది పిల్లలు మిస్ అయ్యారు. బురదగుంటలో దొరికిన పిల్లల ఎముకల్ని పరిశోధించిన తర్వాత అందులో వీళ్ల పిల్లలు కూడా చిక్కుకున్నారని తెలిసింది సార్. ఏమిటి వాళ్ళు అనేది? డెక్ 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 మీరు ఈ కేసు టేకప్ చేసిన తర్వాతే పిల్లలు మిస్ అవటం కాస్త తగ్గిందని చెప్తున్నారు సార్. ఏరా, నీకు బోరు కొట్టడంలా? ఎప్పుడు చూసినా చంపాలని కష్టం ఏదో ఒకటి చేస్తుంటావు. ఇదేగా నా పని, అందుకే వచ్చింది. ఈ సెల్ ఫోను, వైరు, ఈ సెటప్ ఏంటిది? ఇది బ్లూటూత్ యాక్టివేట్ చేసే బాంబు. బ్లూటూత్? నా సెల్ ఫోన్ నుంచి 4 బటన్లు నొక్కితే ఈ బాంబు పేలుతుంది. అయ్యో, మళ్ళీ కొత్త ప్రయోగమా? నేను ఎక్కడ పెడుతున్నావు? నువ్వే ఐడియా ఇవ్వు. నేనా? జడ్జి ఎక్కడుంటాడబ్బా? ఏంట్రా నీతో నన్ను కలుపుకుంటున్నావు? దాచిపెట్టు. ఆ రాజమ్మ నష్టం భరించలేకపోతున్నాను. వాడి కంట పడకూడదు. ఓకే, దీన్ని నీళ్ళలో పడేస్తా. ఒరే గోవిందు, ఏంటంటే నీ సెల్ ఫోన్ లో సిగ్నల్ వస్తోందేమో చూడు. ఒక నిమిషం చూస్తానండి. సిగ్నల్ వస్తుందని చెప్పకరా. ఇదిగో ఈడొస్తామండి. నేను ఒక నెంబర్ చెప్తాను, కొంచెం చేసివ్వు. అటకండి. 9900197072. భద్రమమ్మా, పొరపాటున ఈ నెంబర్కి చేస్తారేమని భయంగా ఉంది. రింగ్ అవుతుందండి.